హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేశానండి. పసుపు కుంకుమతో అలంకరించేసాను. ఇవాళ థర్స్డే కదా, మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేశాను అనమాట. ఇవాళైతే చాలా నిండుగా ముగ్గు వచ్చిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో మీ అందరితో షేర్ చేసుకుందామని క్యాప్చర్ చేసేసాను. తులసం దగ్గర కూడా చక్కగా లక్ష్మీదేవి పాదాలు, పద్మం అన్నీ వేసేసి పెట్టేశాను అనమాట. పసుపు కుంకుమతో అలంకరించేసాను. తర్వాత ఏమో హస్బెండ్ ఏమో పూజ చేసేస్తున్నారనమాట. ఈరోజైతే దీపారాధన ఇలా అయిపోయిందనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని అస్సలు నాకు బుర్ర పనిచేయలేదండి మార్నింగ్. అంటే మనం పప్పు ఏదైనా నానబెట్టుకుంటే ఇడ్లీ దోశ ఏదో చేసుకుంటాం, కానీ నేనేమీ నానబెట్టలేదనమాట. నేనైతే మొన్న చూశాను, సొరకాయతో దోశలు వేశారనమాట. ఎలా వస్తుందో ట్రై చేద్దామని ఒక చిన్న బౌల్ తోటి సొరకాయ తీసుకున్నాను. దానికి ఏ బౌల్తో తీసుకున్నాను, దానికి హాఫ్ సూజీ తీసుకున్నాను. ఆ రెండు మంచిగా బ్లెండ్ చేసేసానండి. ఇంట్లో చూస్తే సొరకాయ ఉంది, ఆల్రెడీ చూశాను కదా అని ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. పేస్ట్ అంతా మంచిగా సూజీను సొరకాయ పేస్ట్ చేశాను కదా. ఇప్పుడు అదే బౌల్ తోటి ఒక 1 కప్పు వరిపిండి తీసుకున్నాను అనమాట. అంటే మీరు నానబెట్టుకోవచ్చు బియ్యము. నేను ఇన్స్టెంట్గా తీసేస్తున్నాను కాబట్టి మనం నార్మల్గా ఆడించుకున్న పిండి ఉంటుంది కదా, పొడి బియ్యం పిండి, వరిపిండి, దాంట్లో కలిపేశాను అనమాట. ఇందులోనే ఏంటంటే కలర్ఫుల్గా వచ్చిందండి దోశ కూడాను. క్యారెట్ తురుము, తర్వాత పచ్చిమిర్చి, అల్లం గ్రేట్ చేశాను, కొత్తిమీర వేశాను, జీలకర్ర వేశాను, సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేశాను అనమాట, కొంచెం కమ్మదనం కోసం. షేప్స్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి. దోశ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఈ పచ్చిమిర్చి, అల్లం తురుము టేస్ట్ అయితే మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంది. చక్కగా దోశ అంతా వేసేసాను అనమాట. ఇదేంటంటే పెనం బాగా కాగబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం దోశ వేసి మీడియం ఫ్లేమ్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట దోశ అనేది. తర్వాత దాంతోపాటు చట్నీ ఉండాలి కదా, కొంచెం పుట్నాలు, కొంచెం పల్లీలు, కొంచెం కొబ్బరితోటి చట్నీ అయితే చేశాను. అంతా బాగా అయిపోతే ఇంకేం చెప్పుకుంటామండి. ఒక పెంట అయిందనమాట చట్నీ చేస్తున్నప్పుడు. నేను ఎప్పుడైతే క్లీన్గా పెట్టుకుందాం అనుకుంటాను, మార్నింగే లేచి స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను. చూసారా ఎలా అయిందో. నాకు ఎప్పుడు ఇదో పనిష్మెంట్ అయిపోతుందండి. ఎప్పుడు చట్నీ చేసిన హస్బెండ్ అదే అంటారు, ఎందుకు గాబరాగా చేసుకుంటామని. మార్నింగ్ లేచి ఎంత నీట్గా చేసుకున్నాను చూడండి. పొద్దున్న అర్లీ మార్నింగ్ లేచి మొత్తం స్టవ్ అది క్లీన్ చేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఎంత బాగా అనిపించింది చూసారా. నాకే ప్లెజెంట్గా అనిపించింది. అంటే మ్యాక్సిమం ఇలాగే ఉంచుకుంటాను, కానీ ఎందుకో ఇలా ఉంచుకుంటే దిష్టి తగిలిందో ఏంటో చట్నీ అంతా అలా అయిపోయిందనమాట. సో అదంతా క్లీన్ చేసేసి హస్బెండ్ కంగారు పెట్టేస్తున్నారు టైం అయిపోతుందని. సో తనకైతే ముందు టిఫిన్ ఇచ్చేసాను, చట్నీ పెట్టేసి. దోశలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. పప్పును తింటుంటే పచ్చిమిర్చి తగిలినట్టు ఉంది, ఒకేసారి ఎలా అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే లంచ్ వరకు వచ్చేస్తే ఈరోజు ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ కలిపి పులావ్లా చేశానండి. చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం. ముందు మసాలాన్ని చేసుకోవాలన్నమాట. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొన్ని జీడిపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కొబ్బరి, కొంచెం గసగసాలు, తర్వాత కొంచెం మెలన్ సీడ్స్, తర్వాత మసాలా దినుసులు అనమాట, యాలిక, లవంగ, చెక్క, తర్వాత టమాటా, దాంతోపాటు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి అవి మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే టమాటా మగ్గడం కోసం. ఇది దగ్గరగా అవుతున్న టైంలో సిమ్లో పెట్టేసుకొని ఇంకో పక్క ఏంటంటే పులావ్లోకేమో మిల్ మేకర్ అనేది సోయా ఉంటాయి కదండి, సోయా చంక్స్, అవి అయితే వాటర్లో కొంచెం వేడి నీటిలో వేసేసాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మసాలాకి అల్లం పేస్ట్, వెల్లుల్లి వేయలేదండి, వెల్లుల్లి వేయలేదు. తర్వాత హోల్ గరం మసాలా వేసాను. ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోనేమో అల్లం పేస్ట్, హోల్ గరం మసాలా, తర్వాత ఏంటి బంగాళదుంపలు, క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్, మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి మన దగ్గర ఆ టైంలో ఏవి అవైలబుల్గా ఉంటే అవి చక్కగా వేసేసి బాగా ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గుతున్న టైంలో సరిపడా కారము, పసుపు, ఉప్పు, దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకుంటే మంచిగా కమ్మగా చాలా టేస్టీగా వస్తుందండి. రొటీన్గా ఎప్పుడు తినే రసము, కర్రీ, రైస్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే తినాలనిపిస్తుంది కదా. సో ఇవాళ అయితే ఇలా చేస్తానన్నమాట. చాలా బాగా వచ్చిందండి. వెల్లుల్లి వేయకుండాను, ఎందుకో వేయాలనిపించలేదు, నార్మల్గా చేసేసాను.
చాలా టేస్టీగా వచ్చిందండి. పెరుగు వేసుకున్నాను, కమ్మటి పెరుగు వేసుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుంది. బిర్యానీలోని పెరుగు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా అనేది సరిపడా వేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువగానే వేసానమాట. చాలా ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది తెలుసా అండి. మంచిగా ఇదంతా దగ్గరగా అవుతున్న టైంలో మనం ఆల్రెడీ రైస్ కడిగి పెట్టి ఉంచుకోవాలన్నమాట. నార్మల్ రైస్ తోటే చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ 1:2 రేషియోలోని వేసేసుకొని కొంచెం తెరులుతూ ఉంటుంది కదండి, సాల్ట్ వేసేసుకొని అప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే, మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి. ఇంకో పక్క ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా మసాలా చేశాను కదండి, ఈ సోయా కర్రీ కోసం అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దేంట్లోనైతే మనం వేయించుకున్న మసాలా అంతా అది పక్కకు పెట్టేసుకొని దాన్ని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత అదే బాండీలోని కొంచెం బటర్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం కారం వేసుకొని, పసుపు వేసుకొని, ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ చేసాం కదా, అది యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. ఎంత టేస్టీగా కమ్మగా ఉందో తెలుసా. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం ఇది అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం పేస్ట్ చేసాం కదా, అది వాటర్ ఉందన్నమాట. ఆ వాటర్ అందులో వేసుకొని దానికన్నా ముందు మనం పొటాటో అనేది బాయిల్ చేసి ఉంచుకోవాలి. కొంచెం పొటాటో, ఆల్రెడీ సోయా చంక్స్ అనేవి వేడి నీటిలో మనం హాట్ వాటర్లో వేసి ఉంచాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండు కలిపి మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో యమ్మీగా రెడీ అయిపోయిందండి కర్రీ. సో ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.